రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్. వరద బాధితులను పరామర్శించనున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త అధ్యక్షుడి నియామకంపై ఫోకస్ చేసింది బీజేపీ అధిష్టానం. ముఖ్య నేతలతో సమావేశమై కీలక అంశాలపై చర్చించారు సునీల్ బన్సల్. ఇక ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో గిరిజన మహిళపై అత్యాచార యత్నం ఘటనపై ఫైర్ అవుతున్నారు నేతలు. ప్రభుత్వం నిందితుల్ని శిక్షించి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త అధ్యక్షుడి నియామకంపై కసరత్తు చేస్తోంది బీజేపీ అధిష్టానం. పార్టీ స్టేట్ ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సాల్. ఈ నెల 8 నుంచి ప్రారంభం కానున్న సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. రాష్ట్రంలో వరదల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిందని విమర్శించారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మహిళలపై అత్యాచారాలు పెరిగాయని ఆరోపించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జైనూరు అత్యాచార యత్నం బాధితురాలని పరామర్శించారు ఏలేటి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరి గిరిజనుల మీద ఏ రకమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయో ఇది స్పష్టమవుతున్నది. ఈ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ఇలాంటి చర్యలు ఒక్కొక్కసారి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాకుండా ముస్లింలు రెచ్చిపోయి ఈ రకంగా గ్రామీణ ప్రాంతంలో పడి అమాయకులమైనటువంటి గిరిజనులను ఈ రకంగా హింసించి వారిని మహిళల మీద అత్యాచారం చేయడం అనేది బాధాకరం. కఠినాధికఠినంగా వారిని శిక్షించడమే కాదు, ఎవరైతే తెగించి ఈ రకమైనటువంటి పనులు చేసినటువంటి వాడికి ఉరి శిక్ష వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదివాసీలపై వరుసగా దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఫైర్ అయ్యారు ఎంపీ గోడం నగేష్. దోషులను పక్కన పెట్టి ఆదివాసీలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం జైనూరు ఘటనలో వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు ఎంపీ. ప్రభుత్వం ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం వల్లనే అక్కడ పెట్టరేగిపోతా ఉన్నారు. కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలని, ఆ ఆదివాసీ కుటుంబానికి వారికి సాయం చేయాలని, రక్షణ ఇవ్వాలని, ఇలాంటి సంఘటన జరిగితే దోషుల్ని కాపాడే ప్రయత్నం ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వ పెద్దలే చేశారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు, దాడికి జరిగినటువంటి సంఘటనలు కూడా గట్టిగా చర్యలు చేపట్టినట్టయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యేది కాదు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించిన బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర నేతలను అరెస్టు చేశారు పోలీసులు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై అత్యాచార యత్నం ఘటనలో నిందితుడిని శిక్షించాలంటూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి యత్నించారు నేతలు. ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జైనూరులో జరిగిన సంఘటన, ఒక ఆదివాసీ మహిళ మీద ఒక ముస్లిం మగ్దుమ్ అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయబోయాడు. శాంతియుతంగా నిరసన చేయడానికి పోతుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటే కూడా పోలీసు వాళ్ళు మాకు ఇక్కడ నిర్బంధించి పోకుండే ఇక్కడ నిలిపివేయడం జరిగింది. రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు బీజేపీ నేతలు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ నేతృత్వంలో ఖమ్మం, ములుగు, మహబూబాబాద్, కోదాడలో వరద బాధితులను పరామర్శించనున్నారు.